యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపిన భారీ చోరికి పాల్పడిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలోని పారిశ్రామికవేత్త హేమరాజ్ తన ఇంట్లో పని కోసం వారం క్రితం నేపాల్కు చెందిన భార్యాభర్తలను పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు కోడలు విదేశీ యాత్రకు వెళ్లారు. హేమరాజ్ తన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన పనివారు భోజనంలో మత్తుమందు కలిపారు. మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని 2 కిలోల బంగారం 3 కోట్ల నగదు అపహరించారు. అయితే రోజు మార్నింగ్ వాక్ వెళ్లే హేమరాజ్ రాకపోవడంతో తన స్నేహితులు ఇంటికి వచ్చి తలుపు తట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పొద్దున్న 8:30కు వాళ్ళని తీసుకొని పోతున్నారు. పోలీస్ వచ్చింది. ఎందుకు వచ్చింది పోలీస్ అని అనుకున్నాము. భార్యాభర్తలను ఇద్దరిని వాళ్ళు పట్టుకొని తీసుకుపోతారు. వాళ్ళు కాన్షియస్ లో లేరు. వాళ్ళు తినే పదార్థంలో ఏదో కలిపినరంట. వాళ్ళు నడవడానికి కూడా లేదు. ఇప్పటికి కూడా ఆమెకి ఇంకా కాన్షియస్ లో రాలేదు. వాళ్ళ భార్య కారు కూడా తీసుకుని పోయారు. కొడుకు వాళ్ళు కోడలు లేరు. వాళ్ళు ఎక్కడో ఊరు వెళ్ళినట్టుంటే మరి ఇంతవరకు రాలేదు. వాళ్ళు లేనిదే ఆచూకు చూసే ఈ పని చేశారు.